హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. నట తేజోరూపం నటరత్న నందమూరి బాలకృష్ణ నటించిన భైరవదీపం సినిమా క్రియేట్ చేసిన ఒక రేర్ రికార్డు గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం పదండి. 1994లో రిలీజ్ అయింది భైరవదీపం. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా, రోజా హీరోయిన్గా వచ్చి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది భైరవదీపం. బాలకృష్ణ సంగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో ఆల్రెడీ 1991లో ఆదిత్య 369 సినిమా వచ్చింది. ఈ సినిమా టైమ్ మిషన్ కాన్సెప్ట్తో వచ్చి సైన్స్ ఫిక్షన్ మూవీగా వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ 2 పాత్రల్లో నటించారు. శ్రీకృష్ణ దేవరాయలుగా అద్భుత నటన కనబరిచారు బాలకృష్ణ. ఈ మూవీలో ఆ పాత్రలో బాలకృష్ణ గారు కాసేపు కనిపించిన కనువిందు చేశారు ఆయన. అయితే భైరవదీపం ఫుల్ లెంత్ జానపద చిత్రంగా వచ్చింది. జానపదాల్లో అప్పట్లో ఎన్టీఆర్, కాంతారావు లాంటి హీరోలు నటించి మెప్పించేవారు. ఆ తర్వాత ఆ ట్రెండ్ కనుమరుగైపోయింది. అటువంటి సమయంలో ఫుల్ ఫామ్లో ఉన్న బాలయ్య జానపదాల్లో నటించడం ఆయన చేసిన సాహసమే. అది అంతటి డేర్ స్టెప్ వేసి బ్లాక్ బస్టర్ కొట్టడం అది బాలయ్యకే సాధ్యం. అప్పటి టాప్ హీరోల్లో ఇటువంటి సాహసం చేసిన ఏకైక హీరో బాలకృష్ణ గారు. ఈ మూవీలో కురూపి పాత్రలో ఆయన నటించిన తీరు నా భూతో నా భవిష్యత్. ఇలాంటి స్టెప్ వేసే దమ్మున్న హీరో టాలీవుడ్లో ఒక్క బాలయ్య మాత్రమే. అందరు హీరోలు ట్రెండ్ ఫాలో అవుతారు, కానీ బాలయ్య బాబు ట్రెండ్ సృష్టిస్తారు. అయితే ఈ వీడియోలో భైరవదీపం క్రియేట్ చేసిన ఒక రేర్ రికార్డు చూద్దాం. కర్ణాటక ఏరియాలో డైరెక్ట్గా 3 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన మొదటి తెలుగు సినిమా భైరవదీపం. ఈ సినిమా సీడెడ్ ఈస్ట్ వెస్ట్ యూఏ నెల్లూరు, కర్ణాటక, ఒరిస్సాలలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది, అది ఫుల్ ట్యాక్స్తో. భైరవదీపం సినిమా డబుల్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేశాక వచ్చిన మొదటి సినిమా. ఈ సినిమా ఇండస్ట్రీని మిస్ చేసుకోవడానికి కారణం ఈ డబుల్ ట్యాక్స్ ఇంప్లిమెంటేషనే. లేకుంటే భైరవదీపం సినిమా ఇండస్ట్రీ అయి ఉండేది. బెంగుళూరు కల్పనలో 100 రోజులు ఆడింది. సీడ్లగట శ్రీ వెంకటేశ్వరరావు 100 రోజులు ఆడి టౌన్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ కేంద్రంలో తొలి దినోత్సవ చిత్రం ఇదే. బాగేపల్లి శ్రీ వెంకటేశ్వరతో కూడా టౌన్ రికార్డు క్రియేట్ చేసింది. ములబాగల శ్రీ విజయలక్ష్మిలో తొలి దినోత్సవ చిత్రం భైరవదీపం. గౌరీ బిదనూర్ పుష్పాంజలిలో టౌన్ రికార్డు క్రియేట్ చేసింది భైరవదీపం. చింతామణి అంజనీలో కూడా 100 రోజులు ఆడింది. పావుగడ శ్రీనివాసలో టౌన్ రికార్డు క్రియేట్ చేసింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.